పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ iDream Media. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు గేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, MD ఇన్ ఆయుర్వేద. సో చాలామందికి హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని కానీ లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మరి హెయిర్ గ్రోత్కి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటే మంచిది? అండ్ కొంతమందికి హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచగా స్కాల్ప్ కూడా కనిపించేలా ఉంటుందన్నమాట. సో అన్ని హెయిర్ సమస్యలకి పరిష్కారం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో చాలామందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలామందికి, కొంతమందికి హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఆ రూట్ కాజ్ ఏంటి? 1,00,000 కారణాలు ఉన్నాయమ్మా. అసలు హెయిర్ లాస్ అయ్యేందుకు వయస్సు ఒక కారణం. అంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగంగా అనువంశికంగా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటుంది. క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుంది. చిన్న వయస్సులోనే మరి హెయిర్ లాస్ కావడం మాత్రం అది ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కూడా కాదమ్మా. అది ఒక రకమైన అనారోగ్యం కిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో చిన్న వయసులోనే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ లాస్ కావడం గమనిస్తున్నారమ్మా. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు బాగా గమనిస్తున్నారు, చిన్న వయసులోనే హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. సో వీటికి పోషకాహార లోపము, అదేవిధంగా మానసిక ఒత్తిడి, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడము, అజీర్ణ సమస్యలు, మోషన్ ఫ్రీగా కాకపోవడము, హార్మోన్ల అసమతుల్యత, ఇలాంటి వివిధ రకాల కారణాల రీత్యా ఈ హెయిర్ లాస్ మరి చిన్న వయసులోనే హెయిర్ లాస్ కావడం జరుగుతుందమ్మా. సో పెద్ద వయసులో నేను చెప్పినట్లు హెయిర్ లాస్ అవుతుంటుంది. సో మీరు ఈ క్వశ్చన్ అడిగి నేను చెప్పేసరికి మరి సార్ వాడుకోవచ్చు కదా, సార్ ఇట్లా పెట్టుకొని మాకు ఎట్లా చెప్తున్నాడు అని కూడా కొంతమందికి కామెంట్స్ రాసేటువంటి, ఆ పద్ధతి రాసేవాడు నెగిటివ్గా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అట్లా రాయడం వల్ల ఏమవుతుందంటేమా మంచి విషయాన్ని చాలామంది కోల్పోతారమ్మా. సో ఈ వీడియోలో ఎందుకంటే వీడియో అంతా చూసినప్పుడు వాళ్ళకి అవగాహన కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మరి నిజంగా ఈ ఔషధం వాడుకోవడంలో తప్పు లేదు అనుకునేటువంటి వాడు వాడుకోవచ్చమ్మా. సార్కి 65 years ఇప్పుడు, అంతే కదా? 65 years అనమాట. ఇప్పుడు నార్మల్గానే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళంత శ్రద్ధ ఏం చూపించరా, ఇప్పుడు నాకు ఎందుకులే అంటారు. మీకు హెయిర్ సమస్యలు వస్తే చూడండి, లేదంటే మానేయండి. కానీ నిజానికి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి. మీకు ఏది కావాలో అంతవరకు తీసుకోండి. సో జనరల్గా ఏంటంటే ఆ విధంగా కామెంట్ రాసేసరికి ఎంతో మంది సఫరర్స్ కూడా నెగిటివ్ భావాన్ని దృష్టి ఉంచుకొని మంచి ఫార్ములా కోరుకుంటారు. మీరు వాడచ్చు కదా అవి ఇవి అని నేను కూడా చూసాను కొన్ని వీడియోస్లో. సో నిజంగా చెప్పుకోవాలంటే హెయిర్ కోసం నేను తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అయితే లేదమ్మా. కావాలంటే ఇప్పుడైనా విక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు, వాటి మీద ఆసక్తి లేదు, వాటి మీద అభిప్రాయం కూడా లేదమ్మా. సో ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు మానసికంగా చాలా వెదకు గురవుతుంటారు. సో ఈ మధ్యకాలంలో మరి అందము ఆకర్షణ కోసం అని చెప్పేసి మరి చిన్నపిల్లలు, చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళతో పాటు పెద్దలు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చమ్మా. సో ఫార్ములా అంతా విన్న తర్వాత దానివల్ల ప్రాబ్లం లేదనుకుంటే వాడుకోవడంలో తప్పులేదమ్మా. ఇదేం లక్షల రూపాయలు చేసేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఔషధం కూడా కాదు. సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి వాటితోనే కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండి నాకు వెంట్రుకలు బాగుండాలా, కోమలంగా ఉండాలా, సౌందర్యవంతంగా ఉండాలా, నిగనిగలాడుతుండాలా, అందంగా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే వాడు అందరూ వాడుకోవచ్చమ్మా. సో ఫస్ట్ ఉపోద్ఘాతం ఇది. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి వీడియో మిస్ అవుతారమ్మా. ఆవేదనతో ఆతృతతో చెప్తున్నాను నేను. సో కాబట్టి ఏమంటే అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే సరిపోతుందమ్మా. సో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందమ్మా. ఎందుకంటే దాదాపు ఈ 30-40 సంవత్సరాల నుంచి మరి ఎంతోమందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ వాడిన తర్వాత మరి ఈ 35-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ఆ ఫీడ్బ్యాక్తోనే మంచి ఆన్సర్ కూడా మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ మంచి రెమెడీ కూడా చెప్తాను నేను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అనేక రకాల కారణాల వల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది. సో పోషకాహార లోపం వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ వల్ల కానీ, హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ, మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ, అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సమస్యల వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ కానీ, ఏ కారణం వల్ల హెయిర్ లాస్ అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఎందుకంటే వయోజనిత రీత్యా నేను చెప్పినట్లు వాళ్ళకంత
ప్రయోజనం కలగకపోవచ్చు, కానీ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, హెయిర్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో అంత ప్రయోజనం ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో కలగకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా కొంతమందికి మార్పు అయితే కలగవచ్చమ్మా. ఈ యొక్క ఫార్ములా లాంటిది అనమాట. సో చిన్న వయసు వాళ్ళకందరికి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం మూడమ్మా. మొట్టమొదటిది కరివేపాకు. సో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటుంది, ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా దొరుకుతుంటుందమ్మా. సో హెయిర్స్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు తొలగించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ ద్రవ్యం కరివేపాకు. సో కరివేపాకులో ఫైబర్ ఉంది, తర్వాత అనేక రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ బాగా సమృద్ధిగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క మన దేహానికి ఉపయోగపడేటువంటివి, ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ కరివేపాకును ఎలా వాడుకోవాలంటే మంచి కరివేపాకు తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి, తుడిచేసేసి, ఆరించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అలాంటి పౌడర్ని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. కరివేపాకు పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే మీకు తెలుసు కదమ్మా, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఉసిరి అందరికి తెలుసమ్మా, అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవ్యాలు. సో ఉసిరి మనకు సీజన్లో అయితే కొన్ని సీజన్స్లో మనకు ఈ ఉసిరి ఇలాంటిదే దొరుకుతుందమ్మా. సో మిగతా సీజన్లో, అన్ సీజన్లో మాత్రం మనకు ఈ ఉసిరి కాయలను ఎండబెట్టి చేసినటువంటి ఉసిరి పెచ్చులు కానీ లేకపోతే పౌడర్ కానీ దొరుకుతుందమ్మా. సో సంవత్సరం అంతా అయితే మనం ఉసిరిని సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇలాంటిది దొరికినప్పుడైతే మనం ఎండబెట్టేసేసి బాగా ఎండిపోయిన తర్వాత నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఆమ్లా పౌడర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, విక్రయించేటువంటి ఆమ్లా పౌడర్ వాడుకుంటే సరిపోతుంది. సో ఆమ్లా పౌడర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే వెంట్రుక భాగంలో, అంటే ఈ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో ఆ స్కాల్ప్ నుంచి వచ్చేటువంటి వెంట్రుకల భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం లేకుండా చేసేందుకు ఇందులో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్, కొర్సెటిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఎంబిలిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి, వెంట్రుకల గ్రోత్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెంట్రుకల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి. పోషకాంశాలు సమృద్ధిగా అందేటట్లు ఆ యొక్క స్కాల్ప్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. వెంట్రుకలు నిగనిగలాడేందుకు ఉపయోగపడతాయి. చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు కూడా వెంట్రుకల్లో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావు. ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం ఒకటి, వెంట్రుకలు రాలిపోవడం కూడా జరుగుతుందమ్మా. సో వాళ్ళు కప్పిపుచ్చేదానికి కొంతమంది ఏం చేస్తారంటే మరి హెయిర్ ఆయిల్స్ అని చెప్పేసి, హెయిర్ డైస్ ముఖ్యంగా ఇలాంటి వాడుకుంటుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మనం ఇంటర్నల్గానే వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్గా ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు, వృద్ధాప్య లక్షణాలు చిన్న వయసులోనే రాకుండా ఉంటాయమ్మా. సో అది కూడా ఆ బెనిఫిట్ కూడా ఉసిరిలో ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇందులో సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్కాల్ప్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఈ యొక్క తలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వెంట్రుకలకు సంబంధించినటువంటి జబ్బులు, చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఉసిరి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. మూడవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా. ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. సో నల్ల నువ్వులు శ్రేష్టం అనమాట. ఇందులో హైయెస్ట్ కాల్షియం అమ్మా, ఇంచుమించు 1640 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. సో 100 గ్రాముల ఇందులోమ్మా 100 గ్రాముల నువ్వుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం చాలా అవసరం అమ్మా మన దేహానికి. సో ఈ కాల్షియం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెంట్రుకలడం తగ్గిపోతుంది, రాలడం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో ఫైబర్ బాగుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాలమ్మా, ఈ లిగ్నాన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి, లినోలిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ కుదుర్లకు రక్త సరఫరా బాగా కలగజేసి కుదుర్లు దృఢంగా బలిష్టంగా ఉంటూ చేసేసి వెంట్రుకలు చిన్న వయసులోనే త్వరగా ఊడకుండా ఉండేందుకు, హార్మోన్ల అస్తవ్యస్తత ఏదన్నా హార్మోన్ల అస్తవ్యస్తం చక్కదిద్దేందుకు, అదేవిధంగా ఈ కాల్షియము, అదేవిధంగా ఐరన్ ఇలాంటి పదార్థాలు, ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పోషక భరితంగా ఉండేందుకు ఇలాగ మల్టిపుల్ పర్పస్ కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమ్మా. నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలమ్మా. మరీ మెత్తగా చూర్ణం కాదు, అంత కలిసిపోతే సరిపోతుంది. సో ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి.
సో కరివేపాకు పొడి 50 గ్రాములు, తర్వాత ఈ ఉసిరిక పొడి 50 గ్రాములు, నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ సో కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలుపుకోవడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారైపోయిందమ్మా. ఈ 150 గ్రాముల ఔషధము పెద్దవాళ్ళకైతే 1 మంత్కు సరిపోతుందమ్మా. 1/2 టీ స్పూన్ మార్నింగ్, 1/2 టీ స్పూన్ నైట్. తేనెతోనే వాడుకోవచ్చు తగినంత, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు, లేదంటే కాస్త పౌడర్ నోట్లో వేసుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా వాడుకున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని సమర్థవంతంగా పనిచేసేసి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో చిన్న వయసు అంటే చిన్న పిల్లలు అయితే ఉదాహరణకి 10 సంవత్సరాలు లోపు, లేకపోతే మాక్సిమం 15 సంవత్సరాల లోపల పిల్లలకి, తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. సో 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం 1/2 టీ స్పూన్, నైట్ 1/2 టీ స్పూన్. చిన్న వయసు వాళ్ళకైతే 1/2 టీ స్పూన్ ఉదయం, 1/2 టీ స్పూన్ రాత్రమ్మా. సో ఇట్లా పెద్ద వయసు వాళ్ళకైతే ఈ యొక్క ఔషధం 1 మంత్కి సరిపోతుంది, చిన్న వయసు వాళ్ళకైతే 2 మంత్స్ సరిపోతుంది. సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలమ్మా. మరీ చిన్న వయసు ఉంటుంది అనుకోండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఆ రేంజ్లో ఉన్నటువంటి పిల్లలకైతే 1/4 స్పూన్ కాకుండా కూడా 1/8 స్పూన్ వాడుకోవాలమ్మా. అట్లా కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే మాక్సిమం ఇది టీనేజ్ లోనో లేకపోతే 20s తర్వాత యూజ్ అవుతుందిగా. ఇష్యూస్ అని వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మేబీ అంత చిన్న పిల్లల్లో అవసరం లేదనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.